నువ్వు ఫైనాన్షియల్ స్ట్రాంగ్, మేము మెంటల్ స్ట్రాంగ్ రా. మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చినాడు. వచ్చేటప్పుడు అరే మామ వస్తున్నాను మామ అనేసి, వచ్చేటప్పుడు కామనే కదా, ఏం తీసుకొని వస్తారు అనేసి, నీకేది కావాలో చెప్పు అనేసి చివాస్ టికెట్ తీసుకున్నాను. వచ్చినాడు. వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, వచ్చిన పట్టినే ఎప్పుడప్పుడు వాళ్ళు కలుస్తాం అనేసి, ఓన్ దూరాన్ని కాదు చివాస్ ఏందా చివాస్ అనేసి వాడు చూసి 3-4 రోజులు అయిపోయింది కలవలా. 5వ రోజు వచ్చినాడు. ఊర్లోకి వెళ్ళినా, ఏరా మామ అనేసినా, నేను బాటలేదంటే బాటలు నీ దగ్గర ఎందుకు వస్తాను. ముందు ఫోన్లో అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పినాడా, వస్తానని ఏం కావాలి ఇక వేసుకో కాసుకో శ్రీవాస ఏం కావాలి చెప్పు అనేసి, ఓరే అంటే కాదు అనేసాను. సరే వచ్చినాడు. ఎక్కడికి పోతున్నావు అనే, సూపర్ మార్కెట్కి పోతున్నాను. ఏమనేసి, డబ్బు లేదా, లేదు క్రెడిట్ కార్డు ఉంది అనేసి. మా వాళ్ళు మేము 4-5 మంది అక్కడనే ఉందా. సరే రారా, నువ్వు దాటలేదు కదా, మేమన్నా పోతున్నాం. నేరుగా వెళ్ళేసి సిట్టింగ్ కూర్చోబెట్టేసి 2 hours ఏమే అంతే అయిపోయిన తర్వాత బిల్లు అంతా ఎంత మామూలు అంతా అంటే 7,000 అనేసి ఇంకా నేరుగా అయిపోయిన తర్వాత బిల్లు కట్టాలి కదా. వీడు స్ట్రాంగ్గా ఉంటుందిరా, ఏమిరా ఏమి మందు ఇక ఏమవుతుంది, నేను ఇవ్వలేదు మీరు తాగలేరా అనేసి, తాగుతాం లేరా నేను తాగలే ఇప్పుడు నేరుగా బాగా స్ట్రాంగ్గా ఉంటాను అనేసి ఆ బిల్ దగ్గర పెట్టుకోవాలా. నేరుగా క్రెడిట్ కార్డు తీసుకున్నాను. ముందు రోజు నిలబెట్టినావు. ఏమన్నా నువ్వు ఫైనాన్షియల్ స్ట్రాంగ్, మేము మెంటల్ స్ట్రాంగ్ రా.